నవదుర్గకు ఎందుకు 9 రూపాలు ఉన్నాయో మీకు తెలుసా? ఈ కథలో ఒక గొప్ప రహస్యం ఉంది. అది మీకు తెలిసిన తర్వాత దుర్గమ్మను మీరు కొత్తగా చూస్తారు. కాల క్రితం మహిషాసురుడు అనే ఒక శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు. అతను కఠినమైన తపస్సు చేసి ఒక వరం పొందాడు. ఏ దేవుడు నన్ను చంపలేడు అని. ఆ వరం వల్ల అతను చాలా బలవంతుడయ్యాడు. దేవతల లోకాన్ని కూడా ఆక్రమించాడు. అందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. దేవతలు భయపడి బ్రహ్మ, విష్ణు, శివుల దగ్గరకు వెళ్లారు. అప్పుడు వారి శక్తులన్నీ కలిసిపోయి ఒక మహాశక్తి అవతరించింది. అదే దుర్గమ్మ. దుర్గమ్మకు దేవతలు ఆయుధాలిచ్చారు. శివుడు త్రిశూలమిచ్చాడు, విష్ణువు చక్రమిచ్చాడు, ఇంద్రుడు వజ్రాయుధమిచ్చాడు. ఆమె సింహంపై ఎక్కి యుద్ధానికి బయలుదేరింది. మహిషాసురుడు ఒక్కడే కాదు, అతనికి తోడుగా చాలా రాక్షసులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి వేర్వేరు శక్తులు ఉన్నాయి. అందుకే దుర్గమ్మ ఒక్క రూపంలో కాకుండా వేర్వేరు రూపాల్లో యుద్ధం చేసింది. ప్రతి రూపంలో ఒక ప్రత్యేక శక్తిని చూపించింది. ఇవే నవదుర్గ రూపాలు. చివరికి దుర్గమ్మ మహిషాసురుడిని సంహరించి లోకానికి శాంతి తీసుకొచ్చింది. అందుకే నవదుర్గ అంటే చెడుపై మంచికి గెలుపు. మన జీవితంలో అవసరమైన శక్తుల గుర్తు. ప్రతి సమస్యకు ఒక శక్తి అవసరం. నవదుర్గ అంటే చెడుపై మంచికి గెలుపు మాత్రమే కాదు, మన జీవితంలో ప్రతి సమస్యకు ఒక శక్తి ఉందని గుర్తు. Please do like, comment, share and subscribe to my channel.